శంకరుల వారి యొక్క జీవితంలో ఆ నృసింహుని యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం శంకరులకు కలిగింది అనేది శంకరుల వారి చరిత్ర నుంచి మనకు తెలుస్తున్నది. అందుకే శంకరుల వారి యొక్క అష్టోత్తర నామములలో నృసింహభక్తాయ నమః అని ఒక నామం ఉన్నది. నృసింహభక్తాయ నమః. ఆ నృసింహుని విషయంలో శంకరులు విశేషమైనటువంటి భక్తి కలిగి ఆ నృసింహుణ్ణి విశేషంగా స్తోత్రం చేశారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు. లక్ష్మీ నృసింహ పంచరత్నం అని ఒక స్తోత్రం చేశారు. ఆ పంచరత్న స్తోత్రంలో శంకరులు నృసింహుణ్ణి స్తుతిస్తూ లోకానికి కొన్ని ఉపదేశాలు చేశారు. అందులో మొట్టమొదటి చెప్పారు, త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేత్ నరహరి పూజాం కురు సతతం ప్రతిబింబ అలంకృతి ధృతి కుశల బింబాలంకృతి మాతనుతే. అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఇక్కడ శంకరులు. మనస్సును సంబోధించి చెప్పారు, ఓ మనసా, నీ యొక్క ప్రభువైనటువంటి జీవుడు సుఖంగా ఉండాలి అని అంటే పరమాత్మను ఉపాసించు. జీవుడు సుఖంగా ఉండాలంటే పరమాత్మను ఎందుకు ఉపాసించాలి అని అంటే జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబభూతుడు. ప్రతిబింబం సరిగ్గా కనపడాలి అని అంటే బింబాన్ని సరిచేసుకోవాలి. మనం అద్దంలో మన ముఖం చూసుకుంటున్నాం. మన ముఖం మీద మచ్చలుంటే ఆ ప్రతిబింబంలో కూడా మరకలు కనపడతాయి. ఆ ప్రతిబింబంలో మరకలు కనపడకుండా ఉండాలని అంటే ముఖం మీద ఉండే మరకలను తీసివేసి ముఖాన్ని సరిచేసుకోవాలి. ఈ బింబమైన ముఖాన్ని సరిచేసుకుంటే ప్రతిబింబం కూడా చక్కగా కనపడుతుంది. ఈశ్వరుడు జీవుడు బింబ ప్రతిబింబములు. ఈశ్వరుడు బింబభూతుడు, జీవుడు ప్రతిబింబభూతుడు. ప్రతిబింబమైన జీవుడు సుఖంగా ఉండాలి అని అంటే బింబభూతుడైన ఈశ్వరుణ్ణి ఉపాసించాలి. ప్రతిబింబాలంకృతి ధృతి కుశల బింబాలంకృతి మాతనుతి. ఎటువంటి సొగసైన సందేశాన్ని ఆ నృసింహస్తవం మూలకంగా శంకరులు మనకు అందించారు అని అంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాగే మరొక మాట చెప్పారు ఆయన అదే స్తోత్రంలో, సరక్చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసి గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖకృతస్యు. ఈ జీవుడు ఈ లోకంలో ఈ లౌకికమైనటువంటి విషయములను చూచి వాట్లందే మనస్సును